అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో ఈరోజు నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయటానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం మనం అడిగినారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాళ్ళ ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు అంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. అది మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకంలన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు, తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికీ అలియాస్ అమాలునా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్-ఉమా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజాలానికి ప్రేరేపించబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో వీళ్ళ రైడ్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు. వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి. అలాగే ఈ అబూబకర్ సిద్దికీ అమాలునా అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు. ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది, ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు, ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం. ఇంక ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది. ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో ఉపయోగించిన ఏదైతే ఐఈడి ఉంటుందో ఐఈడి అలాంటి డివైసెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో ఒక 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. పొటాషియం నైట్రైట్, నైట్రోగ్లిజరిన్, పొటాషియం క్లోరేటు, తర్వాత పీఈటీ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది. 20 కేజీలు ఉంది. సో ఇదొక మన అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత పోలీసు ఒక పనితనంలో ఇదొక మైలురాయిగా మీరు చిత్రీకరించవచ్చు. థ్యాంక్ యూ. దాని గురించి ఎంక్వైరీలో భాగంగా ఇది పట్టుబడ్డారా, లేకుంటే ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఎంక్వైరీలో బయటపడ్డారా? వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మనకు తెలియదండి.
తమిళనాడు పోలీసులు ఇచ్చిన దాంతో మనం ఇదంతా మనం వెలికి తీసాం. ఇప్పుడు వీళ్ళని కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత వీళ్ళ భవిష్యత్తులో ఏమి ప్లాన్ చేశారు, ఎటువంటి విధ్వంసాలు భారతదేశంలో ప్లాన్ చేశారనేది మనకు వివరాల తర్వాత మనం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ చేసినవి 4-5 ఉన్నాయి. మొత్తం మనకి 20 అయితే మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే 30 మీటర్స్ అంటే 100 అడుగులు. ఇక్కడ కనుక బాంబు ఉంటే 4 పక్కల చుట్టూ 100 అడుగుల్లో మనిషి చనిపోతాడు. అంతకుమించి ఇంకో 50 అడుగుల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ ఇనప సామాగ్రి వల్ల ఆయుధ గాయాలయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా రామేశ్వరం అనేది చిన్న స్థాయి, అలాంటివి అయితే 50 నుంచి 60 వరకు ఈ ఉన్న సామాగ్రితో మనం తయారు చేయవచ్చు. 3 రోజులుగా ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎవరైనా వాళ్ళకి రిలేటివ్ ఏమన్నా లోకల్ కానీ ఏమన్నా పెట్టుబడి అంటే ఇది ఇప్పుడు మనకు సంబంధించి మహిళలే మనకు దొరికారు. మనకు విధులకు ఆటంకం కలిగించారు తప్పితే వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉందనేది మనకు పూర్తిగా తెలియదు. అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు పోలీసులు జైల్లో ఉండటం జరిగింది. వాళ్ళని కస్టడీ తీసుకున్నాకే మనకు పూర్తి వివరాలు తెలియవస్తాయి. అంటే ఇక్కడ లోకల్లో పెళ్లి చేసుకోవటానికి లేకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చి బస్ చేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహకారం లేకుండా అయితే రారు. అది ఎవరనేది మనం వాళ్ళ కస్టడీలో తీసుకున్న తర్వాత మనం చెప్పగలుగుతాం.